ప్రతి వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించేటువంటి దేవుడు తన పిల్లలకు అన్ని విషయాలు కూడా తెలియాలని, ఏది కూడా దాచుకోకుండా సృష్టిలో ప్రతిదాన్ని కూడా సమానంగా ఇచ్చినటువంటి దేవుడు. అదేవిధంగా మనిషి యొక్క జీవితం గురించి, మనిషి యొక్క పుట్టు పూర్వతనాల గురించి, మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళబోయేటువంటి మరో లోకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి బైబిల్ గ్రంథం ద్వారా ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని పిల్లలారా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ద్వారానే తండ్రి ఉన్నటువంటి లోకానికి అనగా పరలోకానికి ఆయన దగ్గరకు చేర్చుకోవాలని తండ్రి యొక్క అభిష్టమైనది. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో పరలోకానికి వెళ్ళటానికి అనగా స్వర్గానికి వెళ్ళటానికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని పిల్లలారా దేవుని మీద ఎన్నో మార్గాలు ఎంచుకున్నప్పటికీ కూడా ఉత్తమమైన మార్గం, పరలోకానికి చేర్చే మార్గం, తండ్రి ఉన్న ఆ లోకానికి వెళ్ళే మార్గం పాపము లేనటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా మనం చెందుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా ఇంకా ఇలాంటి విషయాలు అనేకమైనవి తెలుసుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇదే తాతగారి యొక్క తాతయ్య గారి కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వద్ద తెరపై కొన్ని పాఠాలు మీకు దృశ్య రూపంగా చూపించబడతాయి. తదుపరి దేవుని యొక్క సందేశం కూడా మీకు వినిపింపబడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు అదృష్టవంతులండి. ఎందుకంటే దేవుని యొక్క సత్య సువార్త, దేవుని యొక్క మాటలు మీ వద్దకు వచ్చాయి. వచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ రాత్రి జరగబోయేటువంటి నీళ్ళ ట్యాంక్ దగ్గర ప్రదర్శింపబడుతున్నటువంటి దృశ్యరూపకంగా ప్రదర్శింపబడేటువంటి పాటలు, తద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని చూసి ధరించి మీ జీవితాలకు సరైన మార్గాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నామండి.